టైం చాలా అయిపోయింది. 12:10 అయిపోయింది. వాక్యం చెప్పాలంటే ఇద్దరం తీసుకొని చెప్పాలంటే కనీసం గంటకు పైన పడుతుంది. మళ్ళీ తర్వాత ఆరాధన ఉంది. ఆరాధన తీసుకుంటే ఎంత కిందగా చేసినా కానీ అర్ధగంట పట్టుద్ది, ఇంకా 2 గంటల టైం పట్టుద్ది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరు 10:30-11 గంటలకు రండి అమ్మా, సరిపోదని చెప్పి ఆఖరి కొంత 2 గంటలకు కూడా ప్రార్థన ఏమనుకుంటుందో నాకు అర్థం కాదు. పోతున్నాం అనుకుంటుందో కొరకు చూడటానికి పోతూ ఉంటుంది, కానీ అది ప్రార్థన జీవితం కాదు. జాగ్రత్త. చెప్పను, నీవు దేవుని మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు దేవుని మందిరములకు రావాలంటే నేను యేసయ్య దగ్గరికి పోతున్నాను అని చెప్పనుకున్నా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నీవు వచ్చినట్టయితే నీకు అర్థమైంది. కానీ 10 గంటలకు ప్రార్థన పెడితే 12 గంటలు ఇంకా రాకపోయినట్టే ఏం చెప్పాలి ఒకసారి ఆలోచించేయండి. అది ప్రార్థన జీవితమైనా కాదండి. సరే, ఏదైనా కానీ మా పనిని ముగించుకొని పోదాం. ఇది కొద్దిగా నేను కూడా ఒక 10 నిమిషాలు చెప్పేసుకొని తర్వాత సహోదరుడు ఒక 10 నిమిషాలు చెబుతారు. ఆరాధన ఒక గంట ముగించుకొని పోతాం. అందుకని నేను కూడా ఎక్కడికక్కడికి బైబిల్ చదువుకుంటాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువమ్మా. మరవదమ్మా. చాలు, ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదములకు వందనములు వందనములు వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారు అక్కడ ఉంటానని వాగ్దానము చేసిన తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మధ్యాహ్న కాల సమయములు నా తండ్రి, నీ బిడ్డలమైన మేము కూడిన తండ్రి, నీ మందిరములో ఇప్పటి వరకును మా పెదవులను విప్పి స్వరాలను ఎత్తి నీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాము. తదుపరి నా తండ్రి నీ వాక్య భాగములకు వెళ్ళండగా మీరే ఉండి మాట్లాడిన తండ్రి, జ్ఞానము లేని వాడును, మిన్నలంటే వాణ్ణి, ధూళి లాంటి వాణ్ణి, దుమ్ము లాంటి వాణ్ణి, ఏమిటికి పనికి మాలిన నిష్ప్రయోజకును. అయ్యా, నీవు నన్ను ముట్టి తాకిని ఆత్మని కృమ్మరింపజేసిన తండ్రి, నీ మాటలు ప్రతివారు విని నీ వైపు తిరిగి రక్షణ పొందుటగా కొత్త దయచేయమని, మధ్యాహ్న కాల దీపంతో సమృద్ధిగా నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు దాకా మీరు బాగానే పాటలు పాడినారు, బాగా సంతోషం ఉండాలి, నిద్రలు పోకుండా కూడా ఉండారు.
కనుక ఇప్పుడు ఇంకా వాక్యములోడిగా పోతున్నాం కనుక మరి ఏమి వినాలో ఏమి చేయాలో ఒక్క మాటన్నా గుర్తుపెట్టుకోండి. అందరికి వచ్చిందే ఏ దాదాపు తరతరాల పాత్రలు కానీ యాజకులు కానీ ఎక్కడోళ్ళందరూ కూడా ఈ యొక్క పాట ఎన్నో వేల సార్లు కూడా ఈ యొక్క కథ చెప్తుంటారు అనుకుంటారు. నేను కూడా చాలాసార్లు చెప్పించాను. ఎందుకో నా అంతరాత్మకు మరి ఈ మాట వచ్చింది. మరి దీన్ని ఈ యొక్క వాక్యాన్ని గురించి కొంచెం సేపు ధ్యానం చేసుకున్నా ఒక మాట వినండి. ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన ఒక జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయినాం. దీంట్లో జాగ్రత్తగా చాలా మర్మాలు ఉంటాయి కనుక కొద్దిగా ఒక్కరోజు ఇట్లా మనసు పెట్టి చూడండి. మా తర్వాత మీరు చెప్పడానికి ఏమైనా చేసి కాసేపు ఉన్నది. ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా ప్రభు యేసుక్రీస్తు వారి భూలోకంలో జీవించిన తర్వాత తన సేవాకృతము ఏమి చేసిందంటే ఆయన బయలుదేరి ప్రపంచ యావత్ భూమిని కూడా అంతా కూడా 3 సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తిరిగి దేవుని వాక్యాన్ని ప్రచురించినాడు. ఆయన పోయేటప్పుడు ఒక్కడు పోలే. ఎంతమంది పోయినారు? ఇదన్నా చెబుతారా? ఒక్కడా? ఇద్దరా? చెప్పరాదండి ఒక్క మాట అన్నా. ఇంతే కదా చెప్పేది. తన 12 మంది శిష్యులను వేసుకొని వెంట పెట్టుకొని ఈ యొక్క ప్రపంచమంతా తిరిగినాడు. ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యులను తీసుకుంటూ పోతున్నాడు. అయితే ఎక్కడికి వచ్చినాడు? తన 12 మంది శిష్యులను తీసుకొని ఎరుకో గుండా పోవాల్సి వచ్చింది. ఆ ఎరుకో పట్టణం ఎలాంటిదో చూస్తున్నా, బాగా ఆస్తి కలిగినట్టు ఉంటుంది, సంపద ధనంగా ఆస్తిగా ఉన్నటువంటిది. అయితే అది ఏం చేసిందంటే నేటి కాలంలో ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు క్రీస్తు బట్టి 2026 సంవత్సరాలు, క్రీస్తు పుట్టకతలకు అవతల ముందు 4000 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాల క్రితంలో ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని ఆ యొక్క పట్టణంలో కూడా పోతూ ఉన్నప్పుడు యెహోషువ దేవుడు చెప్పిండా మోషే చనిపోయిన తర్వాత మోషే తన కార్యాన్ని నెరవేర్చి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని కనాలకు నడిపించి ఆ నడిపించే కొంత దూరం వచ్చిన కానీ టైం అనేది ఆయన చనిపోవాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు నాడ యెహోషువ అదేంటి అదిగో మన నాయకుడు మోసే ఉన్నాడు చూడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగంతో పోరాడి 30 లక్షల మందిని నడిపించినాడు. కానీ ఆయనకు టైం వచ్చిన కానీ చనిపోతున్నా కనుక నీవు నడిపించాలని చెప్పేసి యెహోషువతో దేవుడు మాట్లాడినాడు. ఆ యెహోషువ వస్తూ ఈ మోషే చనిపోయిన తర్వాత ఆ 30 లక్షల మందిని తీసుకొని ఈ యొక్క యెహోషువ వస్తూ ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఎరుకో పట్టణం గుండా రావాల్సింది. ఎరుకో పట్టణం ఎలాంటిదంటే ఆస్తి కలిగింది, సంపద కలిగింది, బలమ కలిగింది, మంచి ఏంటంటే బాగా బంగారం వెండి ఇలాంటివి కూడా కలిగినటువంటి దేశం, అది ఎక్కువగా ఉన్నటువంటి దేశం. అది దాంట్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే శపించాడు దాన్ని కొంతకాలం. అది శపించబడిపోయిన తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత 6000 అయిపోయిన తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ కొద్దిగా అది బాగుపడదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత తన 12 మంది శిష్యులు చేసుకొని ఆ యొక్క యెరూషలేము అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు? ఎరుకో పట్టణములో నుండి పోవాలా. అది శిథిలమైన పట్టణం, మళ్ళా బాగుపడి ఉంది. దాంట్లోకి వచ్చరకు చూశాడు. అక్కడ ఎవరుందంటే ఈ 12 మంది శిష్యులను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని చూసిందో అక్కడ ఒక పొట్టి జక్కయ్య పడ్డాడంట. పొట్టోడు మరగుచ్చోడు. ఆ మరగుచ్చోడు ఎవరంటే బైబిల్ చూస్తే ఎవరు వస్తారంటే అపోస్తలుడైన పౌలు గారు వస్తారు.
ఆయన ఉంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ధనవంతుడే, భాగ్యవంతుడు, ప్లస్ ధనవంతుడు, ప్లస్ ఆర్థికలవాడు, అన్ని అందాలు కలిగిన. అయితే పేదలకు అంత పిచ్చం కూడా పెట్టేవాడు కాదు. పన్ను వసూలు చేసేవాడు కనుక ఆ పన్ను వసూలు చేస్తూ కూడా అంతకంతకు రెండంతలు సంపాదించి ఆస్తి సంపాదించాడు. అయితే ఇక్కడేం జరిగింది, యేసు ప్రభు వారు బయలుదేరి తన 12 మంది శిష్యులతో వస్తూ ఉండగా ఈ యొక్క పొట్టి చెక్కయ్య అందరినీ మోసం చేసి సంపాదించుకుని డబ్బు సంపాదించి ధనము సంపాదించి మొత్తం సంపాదించుకున్నట్టు ఆయన అంటుండా, యేసు ప్రభు వారు శిష్యులతో వస్తున్నంట, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడంట, ఆయన చూడాలా, ఆయన ఎలాగ ఉంటాడో చెప్పేసి ఒక భ్రమ, ఒక విశ్వాసం ఆయన మీద కలిగింది. ఇలాంటి కలిగి ఏం చేస్తుంటే ఆ విశ్వాసంతో ఆయన వెంట పడి పోతామన్నట, దొరకలే. పోతూ ఉన్నప్పుడు పోయినాడు. అయితే 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువు వాక్యం చెబుతూ ఉన్నారు. ఎంతమంది చుట్టూ కూడా ఉన్నటువంటి వాళ్ళు క్రికెట్స్ కూడా దాదాపు 2 లక్షల మంది ఉన్నారు జనం. మరి నెట్టబోవాలి ఆయన దగ్గరికి. చూద్దామా, పొట్టుడు అంటుంటాడు, మరగుజ్జోడు, ఆయన మీదన ప్రభ ఉంది, ఆయన చూడాలా, నేను చూస్తేగానే బ్రతకండి అని నాకు ఒక ఆశ పుట్టింది. లాభం లేదు, ఆయన నేను చూడలేను కనుక ఆయన యొక్క వాక్యం అయిపోయి చెప్పిన తర్వాత ఈ దోవని వస్తాడు కదా, కనుక ఈ దోవనే ముందు నేను పోయి ఏదన్నగా ఒక చెట్టు ఉంటే ఎక్కిగిన కూర్చుంటే ఆయన చూస్తాను కదా అని చెప్పేసి జక్కయ్యకు అది ముందుకు పోయి ఏమిందంటే ఒక మేడి చెట్టు ఎక్కిందంట. ఆయన పొట్టుడు ఏం చేస్తే బరబర ఎక్కినాడు, ఆ మేడి చెట్టు మీద కూర్చున్నాడు. ఆహా, ఇంకా చూస్తానమ్మ చెప్తున్నాడు. ఇవన్నీ అందరూ భూలోకం వాళ్ళు చేస్తుంటారు. నీవు నేను మనందరం కూడా వాక్యాన్ని వింటూ ఉండము. కానీ ప్రతి వారి హృదయాన్ని కూడా దేవుడు తరిచితో చూస్తాడు. జాగ్రత్త, నువ్వు ఏమి చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావో, ఎలాగనుకుంటున్నావు అది దేవుడికి తెలుసు. ఇన్ని లక్షల మంది వాక్యానికి వింటే ఎందుకొచ్చినారు? వాక్యాన్ని వినటానికి కాదు, కానీ వాళ్ళు వచ్చింది వాళ్ళ ఉన్న జబ్బు బాగా చేర్చుకోవటానికి వచ్చినారు. అది అసలు సంగతి. అయితే ఇన్ని లక్షల మంది వచ్చినా కానీ ఏం చేసినట్టే ఈ యొక్క పొట్టి చెక్కయ్య యేసు ప్రభు వారు ఎలాగునంట, నేను మోసం చేసిన డబ్బు బాగా సంపాదించుకున్నా, అయినా సరే ఈ డబ్బు పోయినా సరే ఆయన ఎలాగుంటాడో చూడాలని ఒక విశ్వాసం, ఒక భ్రమ కలిగి ఆయన మీద పరిగెడుతూ వస్తున్నాడంట. ఎక్కేం చేసాడు, చెట్టు ఎక్కింది. అయితే దేవుడు అందరినీ పరిశీలించే దేవుడు, మర్చిపోకండి. ప్రతి మానవుని భూలోకములో ఎంతమంది మానవులు ఉంటారో, ఎంతమంది జీవంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ప్రతి ఒక్క సంగతి కూడా ఆయనకు చేతిలో ఉంది. నువ్వేమనుకుంటున్నావా, నన్ను గురించి ఏమనుకుంటున్నా, నన్ను తిడుతుండా, నన్ను కొడుతుండా, నన్ను గురించి అనుకుంటున్నా, మంచిగా అనుకుంటా, ఈ విషయాలు నువ్వేమేమనుకునే అంతా కూడా ఆయనకు అర్థమైంది. అప్పుడు 2 లక్షల మంది వాక్యాన్ని చెబుతుండా కానీ, ఆహా నా సహోదరుడు చూడు, చూడటానికి పుట్టోడే, అందరినీ మోసం చేసిండు, అందరినీ ధనము గుచ్చుకుండు, అందరూ ఇప్పుడు ఏంటి నా మీద అంత ప్రేమ కలిగింది, నన్ను చూడాలని ఎంత ప్రేమ ఉందో నా మీద. కనుక నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకములకు వచ్చిన దేవుడు ఒక్కడే. ప్రతి వారి పాపాలు తీసివేసిన వచ్చినటువంటి దేవుడు ఆయనే యేసుక్రీస్తు దేవుడు. ఆయనే నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఆయనే నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుడు. ఆయనే నిన్ను నన్ను పాపములను క్షమించిన దేవుడు. ఆయనే నిన్ను ప్రేమించిన దేవుడు. ఆయన అక్కడి నుండి ఆ కొరకు జక్క చెప్పేసాను, ఆ దావన వస్తున్నాను దేవుడికి తెలుసు. చెట్టు ఎక్కినాడు జక్కయ్య, ఆ మరగుద్ది చూస్తామంట. ప్రభువార దోవన తిన్నగా వస్తూ రావటమే ఆ చెట్టు దగ్గరికి దోవ, ఆ దోవ కడుపు
నిలబడిపోయినారు. 12 మంది శిష్యులు నిలబడి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది. రక్షించేదానికి నేను నీ దగ్గరకు వస్తున్నా, నువ్వు దిగి రమ్మన్నప్పుడు వెంటనే సంతోషముతో బరబర చెట్టు దిగి ఆయన ఆహ్వానించి ఏం చేశానంటే పశ్చాత్తాపడి ఆయనతో మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన ఉండాలట, నీకు ఈ రాగ ఎట్టొచ్చింది, నీకు ఈ బుద్ధి అయ్యా, నేను ఒక తప్పు చేసినాను, ఏదో తెలుసునా, ప్రజలందరినీ కొట్టుకొని మోసం చేసినారు. ఒకటి, నీ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు నెక్కినారు, పన్ను వసూలు, పన్ను ఎంత, గవర్నమెంట్ పన్ను 10 రూపాయలు కట్టమంటే 20 రూపాయలు వసూలు చేస్తారు. ఆ డబ్బులను నీ కట్ట తప్పచ్చి కోటీశ్వరుడు. అప్పుడు యేసు ప్రభువారిని ఎప్పుడైతే చూసినాడో, యేసు ప్రభువారి ముఖ దృశ్యం ఎప్పుడైతే నాకు కనపడదో వెంటనే జక్కయ్య మారిపోయాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడైన కాను, నేను అపిత్రాతో చెప్పబడినటువంటి వాడను, నేను అందరి సొమ్ము కొట్టుకొని బ్రతికినటువంటి వాడను, కనుక నీవు నా దగ్గరకు వస్తా ఉంటే నీకు వందనాలు ఇచ్చేది. నీ ఇంటికి వస్తుంటే సంతోషంతో ఆ జక్కయ్య ఏం చేసిందంటే రమ్మని తీసుకొని వస్తుంటుండా, నేను తప్పు చేసినాను కనుక నా తప్పు క్షమించు. ఏం చేసినావు, అందరి దగ్గర డబ్బు పుంజుకొని కోటేశ్వరు కనుక నీవు నాకు కనపడ్డావు కనుక, నీలోనే వస్తున్నా కనుక ఆ డబ్బు ఎన్ని కోట్లు అయితే నా దగ్గర ఉందో నీకు 100 కొయ్యాల్సింది 400 ఇస్తాయి ఆయనకు, ఇంకొక ఆయనకు 1 కోటి రూపాయలు అనుకో 4 కోట్లు ఇస్తా. నా జీవితం అంతా పోయినా కానీ ఆస్తి నా కొడదంతా కూడా అందరికీ పంచి పెడతానని దేవుడి దగ్గర ఒప్పందమైన. అప్పుడు దేవుడు అంటుందా, ఇతని కూడా ఏమంటాడు చెప్పండి, ఒక్క మాట, ఇతను కూడా అబ్రహాము కుమారుడే కనుక ఇంటికి రక్షణ వచ్చిపోయినప్పుడు వెంటనే జక్కయ్య మారిపోయి తన ఆస్తినంతా ఈ పేదలకు పెట్టి ప్రభువును వెంబడించినాడంట. అందుకని ఇక్కడ మాట ఏమని చెబుతుంటే, ఇక్కడ ఒక మాట ఉంది, యేసును చూడగోరిన జక్కయ్య, అదే లోకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనం, ఆశ కలిగిన జక్కయ్య, యేసు క్రీస్తు మీద ఆశ కలిగింది. ఆయన ఎలాంటి వాడు, ఆయన మహనీయుడంట, ఆయన సూచినట్టుగానే ఒక ఆశ జక్కయ్య కలిగి దేవుని వెంబడించిన అంట. దేవుని వెంబడించబట్టి అతనికి పశ్చాత్తాపము దొరికి ప్రభు నమ్ముకొని ప్రభు రాజ్యానికి వారసుగా అవునంట. అంత మాత్రమే కాదు, తగ్గించుకున్న స్వభావం కలిగినటువంటి వాడు. జక్కయ్యకి తమదు తగ్గింపు లేదు, హెచ్చింపు ఉంది. ఎప్పుడైతే యేసయ్య కనపడ్డాడో తగ్గించుకొని దేవుని యందు భక్తి కలిగి జీవించినాడంట. అంత మాత్రమే కాదు, విశ్వాసము కూడా ఉంచినాడంట. నా యందు విశ్వాసం ఉంచువాడు అవుతారా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతావు. జాగ్రత్త. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి, ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి, ఎవరైతే దేవుని యందు ప్రేమ కలిగి, ఎవరైతే దేవుని హత్తుకొని నడుస్తాడో వాడంట చనిపోయినా బ్రతుకుతాడంట. అంతే, తనకింగా పరలోకమే. అలాంటి జీవితం నీకుందా? జక్కయ్య జీవితం మార్చుకున్నాడు. జక్కయ్య జీవితాన్ని మార్చుకొని తన ఆస్తినంతయు ఇతరులకు పెట్టి కూడా మొత్తాన్ని వేసి ఆయన వెంబడించినాడంట. అందుకని నశించిన దానిని
వెనక రక్షించుటకు యేసు వచ్చిన కనుక ఆయన రక్షణ పొందబట్టి దేవుని రాజ్యానికి అర్హుడు అయినాడట. అంత మాత్రమే కాదు, యేసుని చేర్చుకున్నాడంట. అయ్యా, నీ అంతటి వాడు లేడు, నా ఇంటికి రమ్మని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఏం చేసింటే తన ఇంట్లో ఉంచుకుని, ఎప్పుడైతే యేసయ్య ఇంట్లో పెట్టిండో విస్తారముగా జక్కయ్య ఆశీర్వదించబడ్డాడంట. నిజమేనా? యాకోబు కూడా బయలుదేరి అన్నను మోసం చేసిరాడు, తండ్రిని ఏం చేసాడా? మోసం చేసినాడు. బయలుదేరి బయలుదేరి అలా నుండి పోతూ మధ్యలో పొద్దు గుంకిన పడకుండా తన మేనమామ అయిన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకొని యాకోబు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి జక్క ఏలాగు యేసు ప్రభువును హత్తుకున్నాడు, అదే విధంగా యాకోబు కూడా ప్రభువును హత్తుకొని ఈ పాపాన్నంతా తీసివేసుకొని మేనమామ దగ్గరికి పోయినప్పుడు ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనకు పోయినాయంట. అదే మాదిరి కూడా యోసేపు కూడా తల్లిదండ్రుల దగ్గర పెరిగి ప్రవీణుడైనాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆఖరికి అన్నల చేత కొట్టబడి గోతులు వేయబడి తిరిగి లేచిన తర్వాత అమ్ముకున్న తర్వాత ఫిలిష్తీయుల దేశానికి అమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే విగ్రహాలకు ఒక రాజుకు అమ్ముకున్నారు. 30 పెట్టినారు యోసేపు. అమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే యోసేపు ఆ ఇంటికి పోయినాడో ఆ కుటుంబం ఆశీర్వదించబడిన దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈ రోజు నీ కుటుంబం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. యోసేపు ఇక్కడ సంసారం చేసినాడు, అమ్ముకున్నాడు, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినాడు, ఆ రాజచేతులు పడ్డాడు, వాళ్ళ ఇంటికి పోతాననే బంగారం ఆశీర్వదించబడింది నాకు. మరి నీ కుటుంబం మరి నీ ద్వారాగానే ఎవరి ద్వారాగా ఆశీర్వదించబడుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రేమట సహోదరులారా. ఎప్పుడైతే దేవుని ఎంతో భయభక్తులు కలిగి నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తాడు, నీ ఆస్తిని ఆశీర్వదిస్తాడు, నీకు సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏందైనా నువ్వు చెబుతున్నా కానీ వట్టిదే. మేము రోజు ప్రార్థన చేస్తున్నాం, మాకు ఆశీర్వాదాలు చేయడానికి కావచ్చు. ఈ ప్రార్థనలో ఏదో తప్పులు ఉన్నాయి. అబ్రహాము కూడా ప్రార్థన చేశాడంట. 5 సంవత్సరాలు చేశాడు, 30 సంవత్సరాలు చేశాడంట. ఆఖరికి లాస్ట్ దేవుడు కుమారునిచ్చాడు. నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ హృదయం మారాలా, నీ తీరు మారాలా, నీవు మారాలా, దేవుడైన భక్తి కలిగి ఉండాలా. ఎప్పుడైతే ఉంటావో దేవుడు ఇప్పుడు నీ కుటుంబాన్ని నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు తండ్రి మమ్మల్ని ఆశ్రయించు, మా కుటుంబాన్ని మా బిడ్డలు ఆశ్రయించు, ఆమె అయిపోయింది. అతని ప్రార్థన కూడా అయిపోయింది. దాని విశ్వాసం ఉందా? విరిగి నలిగిన హృదయము కలిగి ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు ఫలితము దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. అదే ప్రార్థన అంటే. ఒక్క నిమిషం చాలు. విశ్వాసం చాలా దేవుని ఎంత నమ్మకం కలిగి ఉండాలి. దేవుని ఎంత భక్తి కలిగి ఉండి ప్రార్థన చేస్తా, ఆ ప్రార్థనకు తత్ఫలితము నీకు ఇస్తాడు. అందుకని ఏసేపు దేశం పోయినా కానీ ఆ రాజు దగ్గర కూడా ఆ కుటుంబం ఆశీర్వదించబడిందంట. మరి ఈ కుటుంబం ఎలాగుంది? నువ్వు రోజు ప్రార్థనకు వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు,
ప్రార్థన చేస్తున్నావు, మరి ఎట్టుంది నీ కుటుంబం? మీ గుండెల మీద చేసుకొని చూసుకోండి. దినాలు చెడ్డవి, రోజులు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, లోకము మారిపోతుంది. ఎప్పుడైతే ఆశ కలిగి ఆస్తిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, మొత్తాన్ని తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి జక్కయ్య పరిగెత్తుకుంటూ ఎక్కి మేడు చెట్టు ఎక్కినాడు, అలాంటి యొక్క మనసు నీకుందా? అలాంటి మనసుకి నీకుంటే తప్పనిసరిగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, అన్న కూడా అలాగనే ప్రార్థన చేసి దేవునికి మనసు ఇచ్చింది, హృదయాన్ని దేవునికి సమర్పించుకుంది, కన్నీరు కార్చింది, ప్రభువుని అడిగింది, కుమారుని ఇచ్చినాడు. నీకేందుకు ఇవ్వడు? నువ్వు అడగలే. నీలో విశ్వాసం లేదు, నీలో నిరీక్షణ లేదు, నీలో ప్రేమ లేదు. అవి ఉండి చేర్చి తప్పనిసరిగా ప్రార్థనకు తత్ఫలితం దేవుడు దయచేస్తాడు. కనుక పుట్టి చెక్క ఏలాగు కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కినాడు. నీలో కూడా అదే మాదిరిగా హృదయాన్ని దేవునికి సమర్పించుకొని నీ వినట్టయితే నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. కనుక నీవు కూడా ఆలయంగా కలిగి దేవుడు జీవించినట్టయితే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మార్పును జీవించగా ఆమేన్.